హాయ్ అండి అందరికీ. ఈరోజు బీరకాయ పెసరపప్పు కర్రీ చేద్దామండి. ముందుగా కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపులు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి వేగిపోయి దీనిలో కడిగి కోసుకున్న బీరకాయ ముక్కలను వేసేసుకుందామండి. వేసేసుకొని కొంచెం పసుపు వేసి సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి మూత పెడదాము కొంచెంసేపు. సిమ్లో పెట్టేసరికి కొంచెం బీరకాయలో వాటర్ వస్తుందండి. ఉప్పు వేయకూడదండి స్టార్టింగే, ఎందుకంటే పెసరపప్పు వేస్తున్నాం కదా, పెసరపప్పు ఉడకదనమాట. చూసారా, సిమ్లో పెట్టేసరికి బీరకాయలో వాటర్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ బీరకాయలో పెసరపప్పు వేసుకొని 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే పెసరపప్పు ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిలో పెసరపప్పు వేసుకుందామండి. పెసరపప్పు వేసుకొని కొంచెం మూత పెట్టి సిమ్లో పెట్టుకుందాము. కలిపేసి ఇలా మూత పెట్టుకున్న దానిలో చూడండి, ఇప్పుడు పెసరపప్పు ఎలా ఉడికిపోయిందో. మనం వేరే వాటర్ వేయక్కర్లేకుండానే ఉడికిపోతుంది. చూసారా, మరీ మెత్తగా ఉడికిపోయినా బాగుండదండి, చిన్న పలుకుంటేనే బాగుంటుంది బీరకాయ కూరలోని. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా పెసరపప్పు ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు దీనిలో కొంచెం కారం వేసుకుందామండి. దాంతోపాటుగా ముందు ఉప్పు వేయలేదు కదా, ఆ ఉప్పు కూడా వేసుకుందాము. సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం కారం వాసన పోయేంత వరకు వేయించుకుందామండి. వేయించుకొని ఫైనల్గా కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని 10 నిమిషాలు ఉడికిస్తే బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అండి. అలాగే మన స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ వారి పికిల్స్ ఆర్డర్స్ వస్తున్నాయండి, బయటికి వెళ్తున్నాయి. ఈ ఆర్డరు జంషెడ్పూర్ వెళ్తుందండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.